ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ కూడా వెనుకబడిందని, ఇందుకు ప్రధాన కారణం స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడం, ఉన్నవారు ప్రజాభివృద్ధి పట్ల అవగాహనల లోపంతో హిందూపురం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ పేర్కొన్నారు. వీరి నిర్లక్ష్య కారణంగానే జిల్లా కేంద్రం మెడికల్ కళాశాల చేజారిపోయిందని, ఇప్పటికైనా హిందూపురం అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 1,00,000 సంతకాలు సేకరించి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లమని వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలో వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హిందూపురం అభివృద్ధిపై తీసుకోవాల్సిన నిర్ణయాలపై పలు వివరాలు వెల్లడించారు. తాను గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. పార్టీకి చేసిన సేవలు గుర్తించిన వైసీపీ సమన్వయకర్త దీపికా వేణు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహాయ సహకారాలతో వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టిన తన వంతు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానన్నారు. అయితే హిందూపూర్ నియోజకవర్గానికి సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఏ ఒక్కరు కూడా చెప్పడం లేదని తెలిపారు. హిందూపురం నియోజకవర్గాల ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కావాలంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డికి సాధ్యమవుతుందని తెలిపారు. త్వరలో రాబో ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూపురం నుండి పోటీ చేయాలి. హిందూపూర్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ 1,00,000 సంతకాలు సేకరించి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తామని అన్నారు. కలిసి పనిచేయడం జరిగింది ఇప్పటి వరకు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఏ విధమైన మనకు హిందూపురం అభివృద్ధి కోసం ఏ విధమైన హామీలు రావడం లేదు. గత పాలకులు చెప్పినట్టుగానే వీళ్ళు కూడా మాటలు చెప్పేసి పబ్బం గడుపుకొని పోతున్నారు. గత పాలకులు అంటే ఇంతకుముందు ఇక్బాల్ గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏం చెప్పినారంటే గట్టిగా 100% లోకల్ బాడీ ఎలక్షన్ గెలిపించండి, జిల్లాను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినాడు. గెలిపించిన తర్వాత ఆయన ముఖం చాటేసినాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు జగన్ కావాలి, జగన్ రావాలనే ప్రోగ్రాంతో నేను ముందుకు వచ్చినాను. ఎందుకంటే ఆయన మనకు ఒక ఎమ్మెల్యేగా వస్తే మన జిల్లా రాకపోయినా కూడా మన హిందూపురం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకేదో నేను క్యాండిడేట్గా నిలబడాలనే ఇంటెన్షన్ అయితే కాదు. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ విధంగా మంచి జరుగుతుంది, చేస్తాము, న్యాయం చేస్తాం, ఖచ్చితంగా హిందూపూర్కి ఏదో ఒక హామీ ఇస్తామని చెప్పేసి ఆ రోజు పిలిపించి చెప్పినందువల్ల ఇంతవరకు పని చేసినాం. ఇప్పటివరకు ఏ విధమైన హామీనూ రాలేదు. అందులో భాగంగానే ఇప్పటివరకు వేణురెడ్డి, దీపికా రెడ్డి వాళ్ళకి కూడా అడిగినాను, ఏమ్మా ఏం పరిస్థితి, ఏ విధంగా ఎట్లుంది, ఎట్లా చేస్తాము. వాళ్ళు కూడా ఏ విధమైన నిర్ణయం చెప్పలేదు. దానికోసం రేపటి నుంచి జగన్ కావాలి, జగన్ రావాలనే నినాదంతో 1,00,000 సంతకాల సేకరణను 15 రోజుల్లో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ 18వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని ఈ ప్రెస్ పెట్టడం జరిగింది. మీరు హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించకపోవడంతో హిందూపురానికి మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అని హామీ అడుగుతున్నా. ఏ పార్టీ, మీరు ఏ పార్టీలో ఉన్నారు? వైసీపీలోనే ఉన్నా. వైసీపీలో ఉండి హామీ మీకు ఆ రోజు ఇక్బాల్ గారు జిల్లా ప్రకటిస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పినాడు కదా. సొంత పార్టీ మీద తిరుగుబాటు. సొంత పార్టీ మీద తిరుగుబాటు అని ఎందుకు అనుకుంటారు? సొంత ఇంట్లో నాకు నష్టం జరిగిందని చెప్పి అడుగుతున్నాను. హిందూపూర్ ప్రజల కోసం అడుగుతున్నాను, నా సొంత దీనికోసం ఏం కాదే. ఇప్పుడు నా సొంత దీనికైతే ఏదో పదవి అడుగుతాను, పదవి ఇస్తారు, హ్యాపీగా నేను ఉండిపోతాను. నేను హిందూపూర్ ప్రాంత ప్రజల కోసం కదా అడుగుతుండేది, మీకోసం కదా, మీ ఫ్యామిలీల కోసం కదా నేను అడుగుతుండేది. లేదు మీరు బయట వాళ్ళు ఉన్నారా దీంట్లో ఎవరైనా? అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ జిల్లాలుగా ప్రకటించి మన హిందూపురాన్ని ఎందుకు జిల్లాగా ప్రకటించలేకపోయినారు? నేను ఆ రోజు కూడా చెప్పినా కదా. ప్రణాళిక ఎట్లా వేసుకున్నారు అంటే రేపటి నుంచి మీ కార్యక్రమం అంటే ఎట్లా? 1,00,000 సంతకాల సేకరణను ఇంక్లూడింగ్ మీతో సహా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డైరెక్ట్గా కలవాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఆయనతో కలవడానికి నాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు పెద్దలు. మా పార్టీలో నాయకులు కూడా ఈ సబ్జెక్ట్ని తీసుకోపోయేదానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. 18వ తారీఖు లేదా 17-18వ తారీఖు దీనిపైన నా రాజకీయ భవిష్యత్తు పైన ఆ రోజు నిర్ణయాన్ని ప్రకటిస్తాం. ఇప్పుడు ప్రధానంగా మీరు జగన్ కావాలి, జగన్ రావాలి అన్నారు. అంటే ఇప్పుడు జగన్ హిందూపూర్ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ లేదంటే కేవలం అభివృద్ధి మీద? హిందూపూర్ నుంచి ఆయన పోటీ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హిందూపూర్లో పోటీ చేసినాడంటే మనకు గౌరవం ఉంటుంది, రేపొద్దున మనకు ఉద్యోగ అవకాశాలు ఏదైనా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని ఒక నమ్మకము. లేదు ఆయన పోటీ చేయలేని పక్షంలో ఆయన క్యాండిడేట్ ఎవరైనా పెట్టుకోమనండి. మన హిందూపూర్ అభివృద్ధికి ఏమి తోడ్పాటు అందిస్తారు, మన హిందూపూర్కి ఒక బ్రాండ్ గా మనకి ఏమి ఇస్తారు? జిల్లా పోయింది, మెడికల్ కాలేజ్ పోయింది, లేదు మనకి మళ్ళీ జిల్లాగానే ఇస్తారా?
ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మాట్లాడారు. అలా పెద్దిరెడ్డి గారిని గత 8 నెలల కాలం కింద ఆయనే పిలిపించినాడు. ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు, దీన్ని మేము న్యాయం చేస్తాము, ఇది 4 గోళ్ల మధ్య కూర్చొని మాట్లాడే విషయము, మేము జగన్ సార్ దగ్గర నిన్ను మీటింగ్ అపాయింట్ చేస్తాం, నువ్వు అడుగు, దీన్ని ఖచ్చితంగా హిందూపురానికి మేము తోడ్పాటు అందిస్తాము, మీకు న్యాయం చేస్తామన్నాడు. అంటే మీకు అంటే నాకు కాదు, హిందూపూర్ ప్రజలకు న్యాయం చేస్తామన్నాడు. ఇప్పటి వరకు హిందూపూర్ ప్రజల గురించి ఏ విధమైన హామీలు కానీ, జిల్లా కోల్పోయినందుకు మనకు భరోసాగా ఏది కానీ మాకు చెప్పడం లేదు. మీరు ఆ రోజు ఏం డిమాండ్స్ అడిగినారు? పెద్ద ఆ రోజు కూడా ఇదే డిమాండ్ అడిగినానన్న. హిందూపూర్ జిల్లా కోల్పోయినాము, మెడికల్ కాలేజ్ కోల్పోయింది, దానికి మీరు ఏ విధమైన తోడ్పాటు అందిస్తారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని హిందూపూర్ నుంచి పోటీ చేయమని మేము డిమాండ్ చేస్తున్నామని అడిగినాను. ఈ రోజు కూడా సేమ్ డిమాండే. అంటే మీరు ఒకరే రేపటి నుంచి ప్రణాళిక ప్రకారం ముందుకు పోతారా? రేపటి నుంచి ప్రజల సమక్షాన, ప్రజల తరపున, మా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది నాయకుల తరపున, మద్దతుదారుల తరపున, జగన్మోహన్ రెడ్డి నా మద్దతుదారులే తప్ప ఇక్కడ వేరే అంటే దీన్ని వర్గాలంట, అన్నా వర్గాలుగా విడిపోవడం అంట. అది వర్గాలుగా విడిపోవడం అని ఎందుకు అనుకోనాలన్నా? ఇప్పుడు ఏ పార్టీ, మనం హిందూపూర్లో ఏ పార్టీ ప్రధానంగా పోటీ చేసినా హిందూపూర్ అభివృద్ధి కోసం పాటుపడేదే కదా. ఏ పార్టీ వచ్చినా తెలుస్తుంది. ఇప్పుడు నన్ను కూడా కలుపుకొని వాళ్ళు 6 నెలల కాలంగా పనిచేసినారు, నాకు ఒక కన్వీనర్ పోస్ట్ ఇచ్చినారు. నేను ఎంతవరకు పనిచేసినానో మీకు తెలుసు, వాళ్ళు నాకు ఎంతవరకు తోడ్పాటు అందించినారో మీకు తెలుసు. కానీ నా ధ్యేయం ఒకటే, హిందూపూర్ని జిల్లాగా అయినా ప్రకటించండి, లేదా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్కి అయినా పోటీ చేయమనండి, లేదా ఏమి ఇస్తారో వాగ్దానం చేయమనండి. ప్రజల తరపున నేను వస్తున్నాను. నేను రాజకీయాలకు రావడం కూడా మన హిందూపూర్కి ఏదో మంచి జరుగుతున్న ఇంటెన్షన్తో వచ్చినానే తప్ప నేనేదో నాయకుడు కావాలనే ఇంటెన్షన్ నాకు లేదు. ఆ రోజు ప్రెస్ క్లబ్ కూడా ఇదే మాట చెప్తున్నాను, ఈ రోజు కూడా ఇదే మాట చెప్తున్నాను.